మా తమ్ముడు సీట్లు ఎక్కడ ఉన్నాయా అని ఎతుకుతున్నాడు. నమ్మకం బాగుందా? సో ఇక్కడ నుంచి ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. దిగేసాం ఫైనల్లీ. హాయ్ అండి, హలో అందరికీ, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కంచర్ల. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే వెదర్ చేంజెస్తో ఇప్పుడిప్పుడు సెట్ అవుతూ ఉన్నాము. ఇండియా వచ్చిన దగ్గర నుంచి చాలా బిజీ అవ్వడంతో షెడ్యూల్ అంతా జర్మనీ టు ఇండియా ట్రావెల్ చేసిన వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. కిడ్స్కి ఇచ్చిన సమ్మర్ వెకేషన్లోనే రావడం అయింది కదా, సో ఇట్ వాజ్ వెరీ షార్ట్ పీరియడ్ అనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే ఇలా అతి తక్కువ లగేజ్తో మ్యాక్సిమం ట్రై చేసి ఇలా ఈ బ్యాగ్స్తో బయలుదేరాము. మేమైతే జర్మనీ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు నేను సింగిల్గా కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నాను. సో నా ట్రావెలింగ్లో కొన్ని నేను పడ్డ రిస్క్లు అండ్ జాగ్రత్తలు కిడ్స్తో వెళ్ళేటప్పుడు ఇలాంటి మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఎవరైనా కానీ సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఎవరికైనా యూజ్ కూడా అవ్వచ్చు. మేమైతే ట్రామ్ ఎక్కేసి హాప్డాన్స్కి వెళ్తున్నాము, అంటే రైల్వే స్టేషన్కి. ట్రైన్ టైం అయిపోయిందని మేము పరుగులు తీసాము. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కావడంతో కొంచెం హడావిడిగానే వచ్చేసాము. సో రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళాల్సిన ట్రైన్ టైం అయితే అయిపోయింది. సో ఫ్రాంక్ఫర్ట్ ట్రైన్ ఎక్కేసాము. మేము ఫ్లైట్ ఎక్కేదైతే ఫ్రాంక్ఫర్ట్లో. సో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అంటే మేము ముందు లైప్జిగ్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నాం. మా తమ్ముడు సీట్లు ఎక్కడ ఉన్నాయా అని ఎతుకుతున్నాడు. నమ్మకం బాగుందా? ఇండియా వెళ్తున్నామని హెయిర్ కట్ చేయించుకోలేదు, ఎందుకంటే ఇండియాలో టెంపుల్స్కి వెళ్తాం కదా. సో ఇలా హెయిర్ బాగా పెంచేసుకున్నాను. నేను బాగుంటే లైక్ చేయండి, నా తమ్ముడు బాగుంటే కామెంట్ చేయండి. మా పెద్దోడికి మాట్లాడే ఇంట్రెస్ట్ వచ్చేసి వీడియోలో వాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. విండోలో ట్రైన్ కనపడుతుంది చూసారా? ఇక్కడ ట్రైన్స్ చాలా బాగుంటాయి. ట్రైన్లో టైంపాస్ కోసము జర్మన్ లాంగ్వేజ్లో ఉన్న ఒక స్టోరీ బుక్ తీసుకొచ్చుకున్నాడు సోహన్. ఇప్పుడిప్పుడే వీడికి కొంచెం లాంగ్వేజ్ అలవాటైంది. సో కొన్ని ఈజీగా అర్థం చేసుకుంటున్నాడు ఇట్లా స్టోరీస్ చదివి కూడా. ఇక్కడి వాళ్ళైతే చాలా వరకు ఫోన్ అవాయిడ్ చేస్తారు. బయటకు వస్తే ఫోన్లు చూడటము ఇలా ఉండవు. చాలా వరకు బుక్ రీడింగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది చాలా మందికి ఇక్కడ. ఈ రోబోట్ ఒక ప్లానెట్ నుంచి వస్తుంది, ఆ ప్లానెట్ నుంచి కింద పడిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ రోబోట్ గురించి తెలుసుకొని మళ్ళీ ఆ రోబోట్ని దాని ప్లానెట్లోకి తీసుకెళ్తారు. ఈ ఏరియాలో ఉన్న ఈ హౌసెస్ అన్నీ బాగున్నాయని చెప్పేసి ఇవి కూడా కవర్ చేస్తాను వీడియోలో. చూడ్డానికి చాలా పీస్ఫుల్గా పొలాల మధ్యలో ఇల్లులు ఉన్నట్లుగా అలా కనిపిస్తున్నాయి. ఇక్కడ వీడియోలో మీకు ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఏదైనా వెహికల్స్ కనిపించినా ఏవి కనిపించినా వెంటనే మన దగ్గరైతే ఎలా ఉంటాయి అని థింక్ చేస్తున్నారు పిల్లలు. మీకు విషయం చెప్పనా, ఇంకా ఫ్రాంక్ఫర్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న రివర్ పేరు వచ్చేసి రైన్ రివర్. ఇది ఫ్రాంక్ఫర్ట్లో చాలా ఫేమస్ అయిన రివర్ అన్నమాట. ఇప్పుడు వచ్చే స్టాప్ ఫ్రాంక్ఫర్ట్ మెయిన్ స్టేషన్. ఇక్కడ మనకు కనిపించే ఈ 2 ట్రైన్స్ డబల్ డెక్కర్ ట్రైన్స్ అన్నమాట. ఈ ట్రిప్లో అయితే మేము ఎక్కలేదు, బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించే ట్రైన్ని ఐసీఈ అంటారు. ఫ్రాంక్ఫర్ట్ హాప్డాన్హోఫ్ వచ్చింది, బట్ మేము దిగాల్సింది అయితే ఎయిర్పోర్ట్ స్టాప్ కాబట్టి సో మేము ఇక్కడ దిగకుండా ఎయిర్పోర్ట్ స్టాప్కి వెళ్తున్నాము. ఇదే ట్రైన్ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తుంది అనమాట. పైన ఫ్లైట్ వెళ్తుంటే మా తమ్ముడికి ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. దానికి తెలుసు. ఎయిర్పోర్ట్ స్టాప్ వచ్చేసింది. సో ఇక్కడ దిగేసి మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాము. ఇదంతా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్. మేము డైరెక్ట్గా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లోనే దిగిపోయామన్నమాట. ఇక్కడ ట్రైన్ దిగేసి ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంది అని చెప్పేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎయిర్పోర్టే అనమాట. సో టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి వెళ్ళాలి మళ్ళీ మేము.
ఎయిర్పోర్ట్కి 4 hours బిఫోర్ వచ్చేసాము. సో పిల్లలు ఎక్కడైనా ఆడుకోవడానికి కనిపిస్తే అక్కడ ఆడుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి ఇప్పుడు టెర్మినల్ చేంజ్ అవ్వాలి. ఈ బస్సులో అయితే టెర్మినల్ 1 నుంచి 2కి వెళ్తున్నాము. దానికి ఆనుకొని ఉండు. అది స్కై ట్రైన్ రూటా? పట్టాలు లేకుండా వెళ్ళిద్దిరా, ఓన్లీ గ్రిప్తో వెళ్ళిద్ది. ఇక్కడ బస్ దిగేసి లోపలికి వచ్చే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇంకా టెర్మినల్ 2కి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ కనిపిస్తున్న కౌంటర్స్ అన్ని చెక్ ఇన్ బ్యాగేజ్ కౌంటర్స్ అన్నమాట. ఈ కౌంటర్స్ అయితే చాలా ఉంటాయి, ఎందుకంటే ఎయిర్లైన్స్ కూడా డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కౌంటర్స్ ఇస్తారు. సో మనము ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకు అక్కడ ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది ఎయిర్లైన్స్ వాళ్ళు ఏ కౌంటర్ దగ్గరికి రావాలి ఏంటి అని. కిడ్స్తో సింగిల్గా ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఉన్నది లగేజ్ ఎంత తక్కువైనా కూడా కొంచెం రిస్కే అనిపించింది నాకైతే. బట్ అయినప్పటికీ ఫ్రాంక్ఫర్ట్లో బ్యాగేజ్ కౌంటర్స్ వరకు హస్బెండ్ని ఎలో చేశారు. సో ఇక్కడ ఓకే అనిపించింది. సైడ్ అంతా ఇలా ఉందన్నమాట. ఇటువైపు కౌంటర్స్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. ఇవి సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్. అలాగే మనకు అక్కడ ఎదురుగా కనిపించేవి వచ్చేసి ఆ కౌంటర్స్లో ఏవైనా క్వరీస్ ఉంటే మనం వెళ్ళి అడగొచ్చు. బ్యాగేజ్ చెక్ ఇన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కూడా వెళ్ళి లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇలా ఇక్కడ కౌంటర్లో బ్యాగ్స్ డ్రాప్ చేసిన తర్వాత మన బ్యాగ్స్కి ట్యాగ్స్ వేసేసి ఇంకా లోపలికి పంపించేస్తారు. సో ఇక్కడ నుంచి ఇంకా మన బ్యాగ్స్ మనతో ఉండవు. ఓన్లీ ఇంకా హ్యాండ్ లగేజ్ ఉంటుంది నాతో. సో హ్యాండ్ లగేజ్ కూడా నేను ఎక్కువ ఉంచుకోలేదన్నమాట, ఎందుకంటే వీళ్ళిద్దరిని పట్టుకొని హ్యాండ్ లగేజ్ కూడా పట్టుకోవడం కష్టమవుతుందని చెప్పేసి ఒక బ్యాగ్ ఉంచుకున్నాను నాతో. మెయిన్ లగేజ్ ఇచ్చేసామంటే సగం టాస్క్ కంప్లీట్ అయినట్లే. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన చేతిలో బోర్డింగ్ పాస్లు పాస్పోర్ట్లు ఇక మనతోనే ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే ఇక్కడ వరకే హస్బెండ్ ఎలోడ్ అనమాట. ఇంకా మనం లగేజ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఎలో చేయరు అవతలకి. యువతలే ఉండి ఇంకా మేము పైకి ఎక్కేసి ఏమైనా తినేసిన తర్వాత ఇంకా గేట్ నెంబర్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి కూర్చుందామని అనుకున్నాము. ఇక్కడ పైకి ఎక్కి మెగ్డీ ఇంకా తినడానికి కొన్ని స్టాల్స్ లాంటివి ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళేసి తిందామని చూసేసరికి ఇక్కడ ప్లే జోన్ ఉంది. సో పిల్లలు మళ్ళీ ఇక్కడ ఆడుకున్నారు, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది ఫ్లైట్ టైంకి. ఇక్కడ ప్లే జోన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడున్నావు అన్నయ్యడు? సోహన్ ఎక్కడా? ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి ఒక సైడ్కి వచ్చేసామంటే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది, ఫ్లైట్స్ వెళ్ళేది ఇవన్నీ కనిపిస్తుంది. ఇక్కడ ప్లే జోన్తో పాటు కేఫ్ పాయింట్స్ ఇంకా ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. లోపల చాలా టైం పాస్ అవుతుంది, ఎందుకంటే అందరూ చాలా అర్లీగానే వస్తారు కదా, ఇక్కడ బాగానే ఎంజాయ్ చేస్తారు. చూసుకొని మంచిగా ఆడు. That's a low score. Next. ఇంకా మనకిచ్చిన గేట్ నెంబర్కి వెళ్ళిపోయి కూర్చోడానికి లోపలికి వెళ్తున్నాము.
సో ఇదంతా ఎయిర్పోర్ట్లో షాపింగ్ మాల్స్ అనమాట. ఇక్కడ ఈ టెడ్డీ బేర్స్ బొమ్మలు చాలా బాగుంటాయి. మా అమ్మని అడిగితే వద్దంటుంది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇండియాలో కొనొచ్చులే ఉంటుంది. ఓకే చిన్నగా ఈ షాపింగ్ మాల్స్ నుంచి బయటపడి ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఏం అడుగుదామన్నా కమ్యూనికేషన్ ప్రాబ్లం బాగానే ఉంటుంది. సో ఆ స్క్రీన్ మీద మనం వెళ్ళాల్సిన రూట్ చెక్ చేసుకొని మేము వెళ్తున్నాము. ఇకపోతే ఇమిగ్రేషన్స్, సెక్యూరిటీ చెకిన్స్ అవుతున్నాయి. ఏమైపోయిందిరా వెళ్ళలేదురా. ఇంకా మేము వచ్చేసి బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. సో ఇక అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారనమాట. సీట్ నెంబర్ల వైజ్గా పిలుస్తున్నారు లోపలికి ఫ్లైట్ ఎక్కడానికి. ఇంకా ఫ్లైట్ ఎక్కేసి మనకిచ్చిన సీట్ నెంబర్స్ వైజ్గా చెక్ చేసుకొని ఆ సీట్ నెంబర్స్ దగ్గర కూర్చుంటున్నాము. వీళ్ళు ఇంకా విండో సీట్కి కూర్చొని ఇద్దరు స్క్రీన్ మీద గేమ్స్ స్టార్ట్ చేశారు. ఫ్లైట్ ఎక్కగానే స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు కదా, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. लैंडिंग पर या ब्रेस निर्देश सुनने पर अपनी ब्रेस ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే మా వాడు ఇలా ఫోన్ని విండోలో పెట్టేశాడు, విండో గ్లాస్లో. తర్వాత ఇలా వీడియో చూడటానికి చాలా బాగుంటుందని చెప్పేసి అది గుర్తుపెట్టుకొని మరి విండో గ్లాస్లో పెట్టాడు వీడియో కోసం. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. నేను నా తమ్ముడు ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నాము. మా వాడైతే ఎక్కడికి వచ్చినా వీటిని మాత్రం మర్చిపోడు. ఈ క్యూబ్స్ని అయితే హ్యాండ్ లగేజ్లో ఎలా చేశారు కదా, తెచ్చేసాము.
ఫ్లైట్ ఎక్కగానే ఇలా ఫుడ్ వచ్చేసింది. మనకు కావాల్సిన డ్రింక్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. 8:30కి ఫ్లైట్ డిపార్చర్ టైం అనమాట. సో డిన్నర్ టైం కాబట్టి ఇలా ఇచ్చేసారు. నైట్ లైటింగ్స్లో కూడా నేను ఇలాగ వీడియోస్ తీశాను. ఇప్పుడు భూగోళం అంతా మన చేతిలోనే ఉంది. సో ఫ్రాంక్ఫర్ట్ టు ముంబై ఒక ఫ్లైట్, దెన్ ముంబై టు హైదరాబాద్ అనమాట. మళ్ళీ ఇలా నైట్ లైటింగ్స్లో చాలాసేపు తీస్తూనే ఉన్నాడు వీడియోస్ అక్కడక్కడ. ఏ ఏ కంట్రీస్ క్రాస్ చేస్తున్నాము ఏంటి ఇవన్నీ నైట్ అంతా చెప్పుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాడు సోహన్ అయితే. ఇంకా ఇండియాలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇలా ఇండియాలోకి ఎంటర్ అవగానే ఎప్పుడు దిగుతానా అనిపిస్తుంది. నేను మా తమ్ముడు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. ఈ ఫ్లైట్ వింగ్స్ ఉన్నాయి కదా, ఇవి జనరల్గా అయితే ఇలాగే ఉంటాయి, కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఈ మబ్బులు చాలా బాగున్నాయి కదా. మేఘాల నుండి వింగ్స్ ఇలా బయటకు వస్తుంటే చూడడానికి సూపర్ ఉంది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వింగ్స్ ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇదైతే బాంబే సిటీ అన్నమాట. సో ఇక్కడ నుండి చూస్తే వ్యూ ఎలా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము పైనుంచి చూస్తున్నంతసేపు, బట్ మాకు వీడియోలో కూడా అంత క్లియర్గా అయితే రాలేదు, కానీ సూపర్గా ఉంది అలా చూస్తూ ఉంటే వ్యూ. చిన్న చిన్న ఇల్లు ఇప్పటికి ఇంకా మేము దిగేది బాంబే అనమాట. బట్ స్టిల్ పిల్లలకైతే ఇండియా వచ్చేసాము అనే హ్యాపీనెస్తో ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు దిగే ముందు. ఈ రన్వేస్ మీద వీడియోస్ తీయడం అంటే సోహన్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫ్రాంక్ఫర్ట్లో, బాంబేలో, హైదరాబాద్లో అన్ని చోట్ల తీసాడు ఇవి. అమ్మయ్య ముంబై వచ్చేసింది, దిగేస్తున్నాము అనుకునే లోపే ఇంకా నా అసలు కష్టాలు ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మేము దిగాల్సిన ఫ్లైట్ లేట్గా రావడంతో అక్కడ ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట, వెయిటింగ్ లో ఉంది. సో మేము ఈ ఫ్లైట్ దిగక ముందే మాకు అనౌన్స్మెంట్ ఇచ్చేసారనమాట, హైదరాబాద్ ఫ్లైట్ కి వెళ్ళవలసిన వాళ్ళు ఇటువైపు వచ్చేసేయండి ఫాస్ట్ గా అని చెప్పేసి. ఇంకా నిన్నటి నుంచి ముందు రోజు నుంచి ట్రావెల్ చేసి ఉండేసరికి పిల్లలిద్దరు బాగా టైర్డ్ అయిపోయినట్లు అయిపోయారు. రేషు అయితే నన్ను ఎత్తుకో అని కాల్ చేస్తున్నాడు.
ఇంకా ఇక్కడ దిగిన తర్వాత లగేజ్ పిక్ చేసుకొని మళ్ళీ మనం హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ లగేజ్ హైదరాబాద్ ఫ్లైట్ కోసము చాలా హడావిడిగా పరుగులు పెట్టాల్సి వచ్చింది. అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు, హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇటువైపు వచ్చేసేయండి, అటువైపు వచ్చేసేయండి, ఫాస్ట్గా వచ్చేసేయండి అని చెప్పేసి బాగా ఉరుకులు పెట్టించేశారు ఎయిర్పోర్ట్లో. ట్రైన్ కోసం పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి కానీ ఫ్లైట్ కోసం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం. ఈ కనెక్టివిటీ ఫ్లైట్ క్యాచ్ చేసే వరకు అయితే నాకు లిటరలీ చాలా టెన్షన్గా ఉంది, మేము ఫ్లైట్ మిస్ అవుతామో ఏమో అని. ఎందుకంటే పిల్లలిద్దరూ ఇంకా వదిలేశారనమాట, మేము నడవలేము, మేము రన్ చేయలేము అని చెప్పేసి. బట్ నాకేమో లగేజ్లు అక్కడ పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ మొత్తము చేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు పిల్లలిద్దరూ సపోర్ట్ చేయలేదు, చాలా కష్టమైంది. బట్ ఎయిర్పోర్ట్లో ఒక ఎంప్లాయీ మాత్రము ఇలా పిల్లల్ని చూసి ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వడం లేదనుకొని తను ఒక లగేజ్ తీసుకొని హెల్ప్ చేశారనమాట చెక్ ఇన్ వరకు. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసాము బాంబే టు హైదరాబాద్ దిగడానికి. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంటి దగ్గర అందరూ కంగారు పడ్డారంటే ఈ బాంబేలో దిగి మేము కాల్స్ చేసాము, గ్యాప్ రాలేదన్నమాట, ఇంకా ఫోన్స్ స్విచ్ ఆన్ చేయలేదు. మేము అలాగే ఈ ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్ దిగే వరకు ఎవరికి కాంటాక్ట్లోకి వెళ్ళలేదు. సో ఇలా ఫ్లైట్ జర్నీస్లో మనం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట పిల్లలతో ఉన్నప్పుడు. వీళ్ళు కరెక్ట్గా దిగే ముందు వాష్రూమ్స్ అని చెప్పడము, ప్లస్ అదే టైంలో అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు, కదలొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోమని అలా ఇలా అని. బట్ పిల్లలు మాత్రం అవన్నీ వినిపించుకోరు కదా. సో ఇలాంటప్పుడు మాత్రం మనం చాలా ఫ్లైట్ దిగేటప్పుడు పిల్లల్ని క్యారీ చేయాలి, వీళ్ళు చేతులు పట్టుకోవాలి కాబట్టి మనకి మ్యాక్సిమం వీలైనంత వరకు మనం హ్యాండ్ లగేజ్ కూడా తగ్గించుకొని అట్లీస్ట్ ఒక్కటి అంటే మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఒక హ్యాండ్ బ్యాగ్ మన దగ్గర పెట్టేసుకొని మిగిలిన హ్యాండ్ లగేజెస్ అన్ని ఇలా కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీలైనంత వరకు మనము ఆ క్యాబిన్ లగేజ్తో పాటు పెట్టడమే బెటర్ అనమాట. ఎలాగూ మనం ఎంతమంది పర్సన్స్ ఉంటామో అంత లగేజ్కి అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఆ క్యాబిన్ బ్యాగ్స్ అన్నిటికీ మన వెయిట్ ఫుల్ అవ్వదు కాబట్టి హ్యాండ్ లగేజెస్ తీసుకోవడానికి కూడా చాలా వరకు. బట్ ఇండియా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అది కష్టమే అనుకోండి, ఎందుకంటే మన క్యాబిన్ లగేజెస్ అన్ని ఫుల్ వెయిట్తో వస్తాయి కదా. నేను ఒక్కటే హ్యాండ్ లగేజ్ ఉంచుకున్నా, నాకు అక్కడ బాంబేలో రన్నింగ్ ఉంది కదా, పిల్లల్ని పట్టుకొని లగేజ్ కోసం అటు ఇటు ఉరుకులు పెట్టడం వల్ల నాకు ఇబ్బంది. బట్ అప్పటికి ఎయిర్పోర్ట్లో ఒక ఎంప్లాయీ హెల్ప్ చేశారు కాబట్టి ఓకే అనమాట. సో ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్ అనమాట. ఏది ఏమైనా రిస్క్ అంతా మర్చిపోయి టక్కన ఇక్కడ దిగగానే అన్నీ మర్చిపోయి ఎప్పుడెప్పుడు వెళ్ళి ఇంట్లో పడతామా అనిపించింది. ఇక్కడ దిగగానే ఇంకా పిల్లలిద్దరు కూడా ఏదో ఫ్రీడమ్ వచ్చేసినట్లు ఫ్రీ బర్డ్స్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ మళ్ళీ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఉంది కదా, ఆ బ్యాగ్స్ దగ్గర వెయిట్ చేసాము. ఇంకా లగేజ్ విషయానికి వస్తే యాక్చువల్లీ మనము రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాగ్స్ అన్నీ చాలా అవసరం అవుతాయని చెప్పేసి మేము వచ్చేటప్పుడు పెద్ద దాంట్లో చిన్న బ్యాగ్ అట్లా బ్యాగ్ దిగేసి తీసుకొచ్చుకున్నాము. సో మిగిలిన లగేజ్ అంత ఎక్కువ వెయిట్ లేకుండా తెచ్చుకున్నాము. అయినా కూడా ఈ బెల్ట్ మీద నుంచి లగేజ్ తీయడం కష్టం అనిపించింది. అప్పటికి ఫస్ట్ రౌండ్లో తీసుకోలేకపోయాను, నేను లగేజ్ లాగాలి అనుకునే లోపల వెళ్ళిపోతున్నాయి. సో ఒక రౌండ్ అలాగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాయన్నమాట. సెకండ్ టైం మాత్రము ఇంకా అలర్ట్గా ఉండి తీసుకున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి మా ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యేసరికి పెద్ద వర్షం వచ్చేసింది. ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే పిల్లలైతే హ్యాపీగా ముందు తాతగారిని కలిశారు. వెంటనే ఇంక అందరం ఇంటికి బయలుదేరాము. ఇంకా అలాగే క్యాబ్ ఎక్కేసి వర్షం చూస్తూ పిల్లలు విండోలో నుంచి బయట ఉన్న బిల్డింగ్స్ అవన్నీ చూసుకుంటూ చిన్నగా ఎలాగోలా ఫైనల్లీ ఇంటికైతే ఆన్ ది వేలో ఉన్నాము. ఈ వర్షము ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడేసరికి మళ్ళీ ఇంకో 2 hours పట్టింది మాకు. సో ఇప్పటికీ ఇండియా బ్లాగ్ ట్రావెల్ బ్లాగ్ పెట్టినందుకు, తిట్టుకోకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్లైట్ జర్నీస్లో పిల్లలతోటి ఇబ్బంది పట్టాలు, లేదా ఫ్లైట్ డిలే అవ్వడాలు, నెక్స్ట్ ఫ్లైట్కి హరీ అవ్వడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరికైనా యూజ్ అయ్యేది ఏమైనా ఖచ్చితంగా మీ సజెషన్ని కామెంట్స్లో ఇవ్వండి. నా సజెషన్ అయితే పిల్లలతోటి సింగిల్గా వస్తున్నప్పుడు మ్యాక్సిమం లగేజ్ తగ్గించుకోవడం బెటర్ అనమాట. సో మొత్తానికి ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ మా ఇంటికి మేము చేరుకున్నాం. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ముందు ఇంట్లోకి అడుగు పెట్టేశారు. సో ఇప్పటి వరకు మీరు కూడా నాతో ఈ జర్నీ చేసినందుకు, ఈ రిస్క్ జర్నీ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.